బురదను బొర్లుచున్న ఎనుబోతుల కేటికి మంచి గంధముల్ గురుతుగా భౌవుమను కుక్కల కేటికి బూరగుమ్ములు గరకడి ఏలగాడ్పునకున్ కారము తమ్మలపాకుకెందుకు నిరుపమ దుష్టుకెందుకుర నీ కథ ధర్మపురి నృకేసరి. భావం: ఓ ధర్మపురి నృకేసరి, బురదలో పొర్లుతున్న దున్నపోతులకు మంచి గంధం ఎందుకు? ఎంతగా గంధం పూసినా అవి మళ్లీ బురదలోకి పోక తప్పదు. గట్టిగా భౌ భౌ అని అరిచే కుక్కలకు బూరకొమ్ములు ఎందుకు? దాని శబ్దమే ఎంతో దూరం వినిపిస్తుంది కదా. గాలికి మంచి గంధం ఎందుకు? గాలి ఒక చోట ఉండేది కాదు. ఎంత మంచి గంధమైనా కాసేపట్లో దూరం కాక తప్పదు కదా. తమలపాకు కారం ఎందుకు? దాని రుచియే ఘాటైనది కదా. అసమానుడైన దుర్మార్గునకు శ్రీహరి కథలు ఎందుకు? అలాంటి వాడు ఎన్ని నరహరి చరిత్రలు విన్నా ప్రయోజనం లేదు కదా. అద్దినట్టు సరిపోయే ఉదాహరణలను ఒకదాని వెంట ఒకటి పేరుస్తూ అందమైన అమరికతో ఒక వాక్య శిల్పం తయారు చేయడం శేషప్ప లాంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది.